ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ అనేది దళితుల యొక్క ఐక్యతను దెబ్బతీసేందుకు అని జాతీయ మాల మహానాడు అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్ అన్నారు. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ అనేది దళితుల యొక్క ఐక్యతను దెబ్బతీసేందుకని జాతీయ మాల మహానాడు అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్ అన్నారు. శ్రీకాకుళం పట్టణంలోని మంగళవారం ఓ ప్రైవేట్ హోటల్లో జరిగిన పాత్రికేయ సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఎస్సీల యొక్క ఐక్యతను దెబ్బతీసేందుకే ఈ ఎస్సీ వర్గీకరణ బిల్లును తెరపైకి తెచ్చారని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా కేంద్ర ప్రభుత్వానికి మద్దతిస్తూ ఎస్సీ వర్గీకరణ బిల్లును అమలు చేయడం దారుణమని అన్నారు. ఎస్సీ కులంలోని మాల కుల ప్రజలు ఈ వర్గీకరణ వల్ల అన్యాయానికి గురవుతున్నారని అన్నారు. ఇప్పటికే ఉన్న రిజర్వేషన్లు సరిపోవడం లేదని, ఇంకా ఉన్న రిజర్వేషన్లు ఈ విధంగా విభజించడం అన్యాయమని అన్నారు. ఎస్సీ ప్రజాప్రతినిధులు ప్రభుత్వ తలవంచే ఉండడం వల్లే నేడు ఎస్సీ కులాలకు ఇటువంటి పరిస్థితి దాపురించిందని, ఎక్కడైనా ఎస్సీ ప్రజాప్రతినిధులు ఎస్సీల యొక్క అభివృద్ధికి కృషి చేయాలని, అదేవిధంగా ఈ ఎస్సీ వర్గీకరణ బిల్లుకు వ్యతిరేకంగా జరిగే పోరాటంలో పాల్గొనాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జాతీయ మాల మహానాడు సభ్యులు, పట్టణ ఎస్సీ నాయకులు పాల్గొన్నారు. పోయినట్టుగా ఎస్సీ వర్గీకరణ అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చి మాల సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి తొక్కేస్తూ ఉన్నాయి. మిత్రులారా, ఇకనైనా కళ్ళు తెరవండి. మరి రాజకీయ పార్టీలకు అమ్ముడుకుపోయినటువంటి మాల ప్రజాప్రతినిధులు, మాల నాయకులు కూడా చెంచాగిరికి అలవాటు పడి ఈ రోజుకి కూడా కులానికి ఇంత అన్యాయం జరుగుతున్నా మనకెందుకు లేని వదిలేశారు. మిత్రులారా, ఎస్సీ వర్గీకరణ అనేది చెప్పాలంటే ఇప్పుడు మాకు 15% రిజర్వేషన్ అంటున్నారు. 15% రిజర్వేషన్ అంటే 100 ఖాళీలు ఉంటే 15 కేటాయిస్తూ ఉన్నారు ఎస్సీలందరికీ. తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ లిస్టులో 59 ఎస్సీ కులాలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా 1108 ఎస్సీ కులాలు ఉన్నాయి. ఇక్కడ 100 ఖాళీలో 15 తప్ప 100 మంది ఎస్సీలో 15 మంది కాదు. కాబట్టి తెలుగు రాష్ట్రాలు ఈ 100 ఖాళీలో 15 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి 59 ఎస్సీ కులాలు పంచుకుంటే 100లో 4కే రిజర్వేషన్ వస్తూ ఉంది. అది కంబైన్డ్గా ఉపయోగించుకుంటే దేశవ్యాప్తంగా అంతే. ఇప్పుడు మోడీ సాబ్ ఏమంటున్నాడు, 100లో 4కి ఇచ్చే ఈ సీట్లను దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 1108 ఎస్సీ కులాలకు సమంగా పంచుతాడట. అలాగే తెలుగు రాష్ట్రాల్లో చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న 59 కులాలకు సమంగా పంచుతాడంటే ఇది ఎస్సీ క్లాసిఫికేషన్. మనం అదే అంటాం. ఏమంటున్నాము, మాకు ఇచ్చే రిజర్వేషన్ నథింగ్ బట్ లెఫ్ట్ ఓవర్ రైస్, స్పిట్ రైస్, వాట్ ఇస్ దట్, పీనట్స్. మాకు ఇచ్చేది ఎంగిలి మెతుకులు. ఈ ఎంగిలి మెతుకులో వాటాల కోసం కొట్టుకు చమ్మని చస్తావేంటి మోడీజీ? ఎస్సీ లిస్ట్ में बाकी जातियों पर अगर आपको सच्चा प्यार है, if you are really interested to bring up the remaining caste in the SC list, please increase the reservation 10%, another give it to them. अगर आपको सच्चा प्यार है, अगर आपको सच्चा दोस्ती है और प्रेम है, आरक्षण 10% और बढ़ाकर बाकी जातियों को देना है, देना चाहिए. నీకు చేత అయితే ఆ పని చేయవా, లేకపోతే మమ్మల్ని కొట్లాడిస్తావటని మోడీకి చెప్తున్నావు. ఇట్స్ గోయింగ్ ఆన్. ఎస్, నెక్స్ట్ క్వశ్చన్. మంచి మాట అడిగారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన, మీరు తెలంగాణలో వాళ్ళు ఎక్కువ ఉన్నారు లేకపోతే ఆంధ్రలో తక్కువ ఉన్నారు అనేటువంటి ప్రశ్న ఏదైతే ఉందో అది చెప్పడానికి వీ డోంట్ హ్యావ్ ఎనీ సైంటిఫికల్ డేటా. ఎందుకంటే కమ్యూనల్ స్టాటిస్టిక్స్ అనేవి 1931 తర్వాత ఇండియాలో ఇంతవరకు ఎవరు తీయలేరు. మొన్నే రాహుల్ గాంధీ గొడవ చేస్తే మోడీ గారు వేశారు. అసలు మాలోళ్ళు ఎంతమంది, మాదిగోళ్ళు ఎంతమంది, రెల్లీలు ఎంతమంది అనే డేటా లేదు. అది వస్తేనే చేయమని వీ మస్ట్ హ్యావ్ ఎన్ ఎంపిరికల్, వాట్ ఈస్ దట్, డిమాన్స్ట్రేబుల్ ఎంపిరికల్ డేటా ఉండి తీసుకుని సుప్రీంకోర్టు చేయమని. అది లేకుండా చంద్రబాబు గారు ఏదో శాంపిల్ సర్వే లాగా చేసేశారు. ఈ శాంపిల్ సర్వేలా చేయడం వల్ల సుప్రీంకోర్టు నామ్స్ని వైలేట్ చేయడం జరిగింది. రెండోది, మీరు అన్నట్టుగా పోరాటం చేయలేకపోవడానికి గ్రౌండ్ లెవెల్లో ఎస్సీస్ రిజర్వేషన్ వల్ల బెనిఫిట్ అయినటువంటి ప్రజలు ఈనాటికి కూడా 2 to 3% మాల అవ్వచ్చు, మాది కావచ్చు. 97% ఆఫ్ పేద ఎస్సీ మాల అయినా కానీ మాదైనా కానీ ఇంకా వాళ్ళకి అసలు ఏం జరుగుతుందో తెలీదు. అసలు రిజర్వేషన్ సబ్ క్లాసిఫికేషన్ అంటే ఏంటో తెలీదు. అసలు ఏం చేస్తున్నారో చంద్రబాబు నాయుడు, మోడీ ఏంటో తెలీదు. నేను ఒక 9 నెలలుగా మా గోదావరి జిల్లాలో నేను ఒక్కడిని తిరగలేను కదా, 2000 గ్రామాలు తిరిగాను. ప్రతి ఊరికి వెళ్ళి తిరగడం అంటే ఏంటి, మీటింగ్ కాదు. వాళ్ళందరినీ నైట్ ఈవినింగ్ వాళ్ళు పని చేసుకునే వాళ్ళు కాబట్టి 7 o'clockకి అవైలబుల్గా ఉంటారు వాళ్ళు. మళ్ళీ 7 దాటితే మళ్ళీ అదొక ప్రాబ్లం ఉంది అక్కడ. వీళ్ళందరినీ గ్రామానికి వచ్చి 200-300 మందిని గ్యాదర్ చేసి సబ్ క్లాసిఫికేషన్ అంటే ఇది, మీరు ఈనాటికి అందరికీ కలిపి 15 ఇస్తుంటే మీరు ఈ రోజుకి ఇలాగే ఉన్నారు. ఇప్పుడు దీన్ని 50% చేశారు. మీరు అన్నట్టుగా తెలంగాణలో మాలలకు సంబంధించి 75% తీసేశారు. ఇది దేశవ్యాప్తంగా ఓవరాల్గా అన్ని విషయాల్లోనే డామినేషన్ మాదిగలే. ఒక్క తెలుగు రాష్ట్రాల్లో మీరు చెప్పినట్టుగా ఒక స్టెప్. ఎస్సీస్ అనేది ఎంటైర్ ఇండియాకు సంబంధించినటువంటి కాన్స్టిట్యూషనల్ మ్యాటర్. దాన్ని దేశం మొత్తం మీద చేయకోకుండా ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో చంద్రబాబు నాయుడు టార్గెట్ చేయడం ఏంటి అనేది
మా యొక్క పోరాట ఫలితం వస్తుంది. ఎందుకంటే ఇది నెవర్ ఎండింగ్. అంబేద్కర్ చెప్పారు, ద వే ఆఫ్ లైఫ్ ఆఫ్ దట్స్ మస్ట్ బి వాట్ ఈస్ దట్ కంటిన్యూస్ ఫైట్, దేర్ మస్ట్ బి కంటిన్యూ, నిరంతర పోరాటం సాగించమన్నారు. ఇది కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేయాలి. సుప్రీంకోర్టు జడ్జెస్ ఆల్రెడీ 2004లో 5 జడ్జిలు ఎస్సీ వర్గీకరణ కుదరదు, సబ్ క్లాసిఫికేషన్ ఈజ్ నాట్ పెర్మిసిబుల్ అండర్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, ఇట్స్ వైలేషన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని చెప్పింది. అయినా కూడా ఎవరైతే ఎంఆర్పీఎస్ నాయకుడు ఉన్నాడో మీరు అన్నట్టుగా ఆయన కంటిన్యూస్గా పోరాటం, ఆయన లాబింగ్ అది చేయడు. ఇప్పుడు 5 జడ్జిలు 7 జడ్జిలు బెంచ్ ఈసారి ఇట్స్ పెర్మిసిబుల్ అని ఇచ్చింది. నెక్స్ట్ ఇట్ బికమ్స్ 11, మోర్ దాన్ దట్ 13 or 15. ఇది మా పోరాటం. తమిళనాడు, కర్ణాటక, కేరళ, వెస్ట్ బెంగాల్ అన్నింటిలో కూడా వెళ్తూ ఉంది. వరుసగా మన తెలుగు రాష్ట్రాల్లో ఆల్రెడీ చట్టాలు చేసేశారు కాబట్టి మిగతా అక్కడ కమిషన్స్ అనేవి ఏదో కమిషన్ అపాయింట్ చేశారు. మహారాష్ట్ర అలాగే కర్ణాటక కమిషన్ అనేవి రిపోర్ట్ అసలు ఎలా చేయాలనేది డేటా తెచ్చుకుంటూ ఉన్నారు కాబట్టి అక్కడ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఆల్రెడీ ఇట్స్ దేర్ ఇన్ పంజాబ్ అండ్ హర్యానా పంజాబ్లో ఉంది కాబట్టి ఇక్కడ ఆల్రెడీ వీళ్ళిద్దరూ కంగారు మన సోదరులు ఇద్దరు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి చేశారు కాబట్టి వీళ్ళకి దమ్కి ఇచ్చే కార్యక్రమాలు పోరాటం ఎక్కడి నుంచే మొదలెట్టడం జరిగింది. ఓకే, జోహార్ అంబేద్కర్.